ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మరలా నేను మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన్నాడు. అందు నిమిత్తమై ఆ దేవత దేవునికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు మనము ధ్యానించుకునే వాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకురండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దినబడ్లారా, ఈ యొక్క వాక్యాన్ని మనం అనేక సందర్భాల్లో దైవజనులు చెప్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, కట్టబడి ఉన్న వారికి విడుదలను కలిగజేసే దేవుడు మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక గాడిద పిల్లని తీసుకురండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు శిష్యులకు చెప్పారో వారు అటు రీతిగానే తెచ్చారు. తీసుకున్న తర్వాత ఆ యొక్క గాడిద మీద యేసుక్రీస్తు వారు మరి ఎక్కి ముందుకు వెళుతున్నారు. ముందుకు వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇదిగో యూదుల రాజు, కాబోయే యూదుల రాజు, మెస్సయ్యకు జై, మెస్సయ్యకు జై అని వారు ఏంటంటే విలువైన యేసుక్రీస్తు వస్తున్నారు కాబట్టి రాజుగా వస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు వారిని వారు ఏం చేశారనంటే అనేకమైనటువంటి ఆ యొక్క వారికి ఉన్నటువంటి వస్త్రాలు, చీరలను పరిచారు, పువ్వులు వేశారు, చీరలు వేశారు. ఆ యొక్క ఎంతో ఘనంగా తీసుకువెళ్తున్నారు యేసుక్రీస్తు వారిని. అప్పుడు ఆ గాడిద అనుకుందట, ఇదేంటి, ఈ మనుషులే కదా ప్రతిరోజు నన్ను అనేక రీతిలుగా తిట్టి కొట్టి హింసించేవారు, ఈ రోజునేంటి నాకు పువ్వులు పరుస్తున్నారు, నాకు ఈ యొక్క వస్త్రాలు పరుస్తున్నారు, ఏంటబ్బా విచిత్రం అని గాడిద అనుకుందంట. అయితే గాడిద అనుకున్నది, దానికి తెలియనిది ఏంటంటే, ఆ పైన ఉన్నటువంటి వాడు వలనే నాకు ఈ ఘనత అన్న విషయాన్ని అది గ్రహించలేకపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే కట్టబడి ఉన్నటువంటి అనేకమైనటువంటి దురాలోచనలు, అలవాట్లు, పాపము, ఇవన్నీ కూడా పాపముతో కట్టబడినటువంటి మనందరినీ కూడా విడిపించేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే ఆ గాడిదకి యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఉన్నారో అప్పుడే ఆ గాడిదకి విలువ అనేది వచ్చింది. అలాగే పాప జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీకు, అలవాట్లతో ఉన్నటువంటి నీకు, ఆ మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీకు ఎప్పుడైతే దేవుడు నీలోకి వచ్చాడో అప్పుడు దేవుడు నీకు విలువ అనేది వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే విలువ లేనటువంటి నీకు విలువిచ్చేవాడు ఎవడనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క విలువైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కట్టబడినటువంటి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. వ్యాధి బాధలతో ఉన్నటువంటి నిన్ను, అలవాట్లతో ఉన్నటువంటి నిన్ను, చెడు సహవాసంతో కట్టబడినటువంటి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనను వాడుకోవాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మోకరించి, ప్రభువా నన్ను మన్నించు. అవును తండ్రి, ఇంతవరకు లోకానుసారంగా జీవించాను, అనేక అలవాట్లతో నేను జీవించాను, పాపముతో జీవించాను. ఈ పాపముతో జీవించిన నన్ను ఒక్కసారి దర్శించయ్యా, మీరు నాలోకి రండయ్యా,
మీరు నాలో వస్తేనే నాకు విలువ ప్రభువా అని మనం అందరం కూడా పశ్చాత్తాపడి మరి కన్నీటి ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు నీకు విలువైన జీవితాన్ని ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా విలువైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వందములు స్తోత్రము తండ్రి. విన్న వాటి వాక్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రం తండ్రి. అవును తండ్రి, ఆ గాడిద అనుకుంది, ఇదిగో ఎప్పుడూ లేనటువంటి ఈ యొక్క ఘనత, ఎప్పుడూ లేనటువంటి ఈ స్వాగతం ఏంటి అని అనుకుంది. కానీ పైనున్నవాడి వల్లనే నాకు ఈ గౌరవం అని తెలుసుకుంది. కాబట్టి నేను అలాగే ప్రభా, ఈ లోకంలో విలువ లేనటువంటి నాకు విలువనిచ్చేది నీవని ప్రభా నేను గ్రహించున్నాను తండ్రి. కాబట్టి నన్ను నా కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభాని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతులు కారణబుద్ధుడా నీకే వందనం, నీకే స్తోత్రం తండ్రి. అవును తండ్రి, మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మీరు మాలో వేయించేయండి ప్రభా, మీరు మాలోకి రండి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. నీ విలువను ప్రభా నేను తెలుసుకున్నాను తండ్రి. నేను నా పాప జీవితాన్ని విడిచిపెట్టానయ్యా ప్రభా, నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకుని నీ బిడ్డగా నన్ను వాడుకోండి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. ప్రభా నీకే స్తోత్రం తండ్రి. మహిమగల దేవా నీకే స్తోత్రం తండ్రి. ఎవరైతేనైనా మరి పాప అలవాట్లతోనైనా అలవాట్లతో బాధపడుతున్నారో వారిని విడిపించండి ప్రభా. ఎవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరైతేనైనా ఆర్థిక ఇబ్బందులతోనైనా మానసికంగా కుమిలిపోతున్నారు ప్రభా, వారిని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని యేసు ఉన్నత నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.